ఇక యువ వికాసానికి సిబిల్ స్కోర్ అక్కర్లేదు. సో రాజీవ్ యువ వికాసం అనేది అయితే పెట్టిందో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలి, వాళ్ళకు ఒక లోన్లు ఇవ్వాలని చెప్పేసి అయితే ఏదైతే తీసుకొచ్చిందో 6,000 కోట్లు తీసి పక్కకు పెట్టేసిందో 5,000 మందికి ఈ రాజీవ్ యువ వికాసం ఇవ్వాలని చెప్పేసి నిశ్చయించుకుంది. అయితే దీని తర్వాత అప్లికేషన్ స్వీకరించింది, అయిపోయింది, సమయం పొడిగించారు. దాదాపు 16 లక్షల పైసలకు అప్లికేషన్లు కూడా దీనికి వచ్చినాయి. ఊహించని రీతిలో అనూహ్య స్పందన కూడా వచ్చింది. అయితే ఇక్కడ సడన్గా సిబిల్ స్కోర్ ఉంటేనే రాజీవ్ యువ వికాసం అని ఒక 15-20 రోజుల కింద నుంచి నెల రోజుల నుంచి వార్తలు రావడంతో అందరు ఆగమాగం అయిపోయారు. అరే సిబిల్ స్కోర్ ఏంది, మళ్ళీ ఈ తలకే నొప్పి ఏంది, బ్యాంక్ కూడా ఇస్తుడో ఇవ్వడు, బ్యాంక్ చుట్టూ తిరగాలి, బ్యాంక్ లింకేజ్ ఉంది కాబట్టి ఇంకా 50,000 గురించి అప్లై చేసుకున్న వాళ్ళకి ఏ సమస్య లేదు. కానీ 3-4 లక్షలు పెట్టుకున్న వాళ్ళకైతే కింద తలకే నొప్పి. ఆ వచ్చే 4 లక్షల కోసం 4 నెలలు తిరగాలి. జూన్ 2 తారీఖు ఇస్తా అని చెప్పబట్టారు వీళ్ళు. సో ఈ సిబిల్ స్కోర్ గురించి కొన్ని ప్రకటనలు వచ్చినాయి. ఇప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కనే క్లియర్గా చెప్పేసిండు, యువ వికాసానికి సిబిల్ స్కోర్ అక్కర్లేదు. సో వచ్చే నెల 2న శాంక్షన్ లెటర్లు, 18న ఇందిరాగిరి జలసౌర వికాసం ప్రారంభం. ఇందిరాగిరి జలసౌర వికాసం ఇదేందో మరి. సో గంధంపల్లి బహిరంగ సభలో డిప్యూటీ సీఎం బట్టి, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజీవ్ యువ వికాసం పథకానికి సిబిల్ స్కోర్ అవసరం లేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సో ఇక వరేస్ అవసరం లేదు. సిబిల్ స్కోర్ ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తారని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, ప్రస్తుతం మండల స్థాయిలో ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. జూన్ 2 నుంచి కేటగిరీని బట్టి 50,000 నుంచి 4 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేస్తామని అంటున్నారు. సో దానికి సంబంధించి పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తు చేసుకున్న అర్హులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇక సిబిల్ స్కోర్తో సంబంధం లేదు, ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. మంగళవారం మహబూబాబాద్ జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో బయ్యారం మండలం లక్ష్మీ నరసింహారావుపురంలో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్కు శంకుస్థాపన చేసిన అనంతరం స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రజా బహిరంగ సభలో బట్టి విక్రమార్క మాట్లాడారు. సీఎం చేతుల మీదుగా ఇందిరాగిరి జలసౌర వికాసం ప్రారంభమట. ఏదైనా చూద్దాం. ఈ నెల 18న ఇందిరాగిరి జలసౌర వికాసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. గిరిజన నియోజకవర్గాల్లో అదనంగా ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ను అమలు చేస్తామని ఆయన వెల్లడించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలపై ఒక్క రూపాయి కూడా భారం పడకుండా 1,000 కోట్లతో సంక్షేమ పథకాలు చేపడుతున్నామని తెలిపారు. అటవీ హక్కుల చట్టం కింద ప్రభుత్వం హయాంలో పట్టాలు పొందిన గిరిజనుల రైతులకు సాగు చేసుకునేందుకు వీలు కల్పించామని వివరించారు. గిరిజన రైతులకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ఈ నెల 18న నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని చెంచు కాలనీ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించామని చెప్పారు. సో గిరిజనుల ఆదాయం పెంచేందుకు ఏం చేస్తున్నట, గిరి జల సౌర పథకం కింద ప్రభుత్వం 12,500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి 3 నెలలకు గిరిజనులకు ఆదాయం చేకూరేలా ఉద్యానవన శాఖతో ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఈ పథకం కింద ప్రతి గిరిజన రైతుకు సోలార్ విద్యుత్ పంపు సెట్, సోలార్ విద్యుత్తో నడిచే పంపు సెట్ అన్నట్టు, స్ప్రింక్లర్లు, అట్లానే అవకాడో, పామాయిల్ వంటి మొక్కల ఉచితంగా అందజేస్తామన్నారు. రాష్ట్రానికి మేలు చేయాలని సీఎం రేవంత్ నాయకత్వంలోని యావత్ కేబినెట్ నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, అందుకు 22,500 కోట్లు ఖర్చు చేసి 4.50 లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు. 5 లక్షల మంది కోసం యువ వికాసం. సో యువ వికాసం 5 లక్షల మంది కోసం అట చెప్పినా కదా. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు యువతను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు 9,000 కోట్లతో రాజీవ్ యువ వికాసం అనే స్వయం ఉపాధి పథకాన్ని తీసుకొచ్చామని తెలిపారు. జూన్ 2న అర్హులకు యువ వికాసం శాంక్షన్ లెటర్లు అందజేస్తామన్నారు. రైతు భరోసా పథకానికి మరో 2,000 అదనంగా జోడించి ఇస్తున్నామని చెప్పారు. రైతు రుణమాఫీ కోసం 21,500 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. 13,000 కోట్లు ఖర్చు చేసి 90 లక్షల కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రతి నెల 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. పేద విద్యార్థుల కోసం యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు. మినీ ట్యాంక్ బండ్గా ఊర చెరువు, సో అక్కడ ఊర చెరువు ఏదో మినీ ట్యాంక్ బండ్గా చేస్తున్నారట. మొత్తంగా ఇక్కడ ప్రధాన అంశం రాజీవ్ యువ వికాసానికి సిబిల్ స్కోర్ అవసరం లేదు, మండల స్థాయిలో ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని స్వయాన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు స్పష్టం చేశారు.